ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సతే ఫలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ్యో సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం. ఈ జూలై మాసంలో 12 రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ నెలలో ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగవు, ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదురా చెప్తున్నాను. ఈ 12 రాసులకి ఎలా ఉంది ఏమిటా అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. జూలై మాసం కర్కాటక రాశి ఫలితాలు ఇప్పుడు గవ్వల పంచాంగంలో చూసి వాళ్ళ రాశి ఎలాగుంది, ఈ కర్కాటక రాశి ఫలితం ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. జై సమ్మక్కాయ నమ. ఓం నమ శివాయ. యోగం, నక్షత్రము, జీవితము, స్థానం 1, 2, 3, 4, 5, 6 పడ్డాయి. 6 పడ్డాయి కాబట్టి సరి సంఖ్య. ఏకు చక్రి మహాభోగి, 2 చక్రలు తిరిలోచించారి, 3 చక్రాలు తిరిలోచించారి, 4 చక్రాలు నవపండిత, 5 చక్రాలు యోగం, 6 చక్రములు వచ్చేసి యోగం. అనగా ఇలా జీవితంలో ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు, ఎన్నో రోజుల నుంచి చేసే పనులు వాళ్ళకి సరి సంఖ్య వచ్చింది. ఇప్పుడు అంటే కరెక్ట్ సంఖ్య వచ్చింది. ఆ 6 సంఖ్య వలన వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాల్ని పొందబోతున్నారు. కాబట్టి ఇలా పేరు బలంలో చూసుకుంటే ముఖ్యంగా ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది, నరులు ఘోష. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పుష్పమే నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో 8, ఖర్చులో 2, రాజపూజిత 7, అవమానాలు 3. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి లక్ష్మి అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు, వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. మరి ఆస్తి తగాదులు ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లిదండ్రుల వైపు నుంచి కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని గొడవలు, ఆస్తి గొడవలు, కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. దాన్ని మీరు కొంత జాగ్రత్తగా మీరు తెలుసుకోవాలి, తొందరపాటు వద్దు. మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు, సికాకులు, ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి. మరి ముఖ్యంగా అధికారులు, మనకి పైన మించిన అధికారులతో చాలా వరకు సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మనకన్నా కింద ఉండే వాళ్ళు కాకోకుండా మనకుండే పై వాళ్ళ నుంచి మనకి ఎన్నో సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కానీ ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా అది మనలోనే ఉండాలి, కానీ మూడో కంటికి తెలియకూడదు. మీ ఇద్దరు భార్యాభర్తలకే తెలియాలి, కానీ మూడో కంటికి తెలిసిందిరా అంటే చాలా ప్రమాదాలు పడే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీకు అధిక ఖర్చు, బాకీ వసూలు కాకోకుండా పోవటం, మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రాకోకుండా ఉండటం, లేనిపోయిన సమస్యలు మీ మీద పడటం, సికాకులు, ఇబ్బందులు, గొడవలు, కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి మీ మాట తీరు ప్రకారంగా చూసుకుంటే మీ వాక్ శుద్ధి వలన కొంత సమస్యలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఎవరి దగ్గర పోయినా, ఏ పని చేసినా, ఎక్కడ కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ,
రాజకీయ నాయకంలో కానీ ఎక్కడికి పోయినా కూడా మీ మాటని అనేస్తారు, కానీ మళ్ళీ ఆ మాట అన్న తర్వాత ఇరక్కబోతారు. కాబట్టి ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండకోకుండా ఉన్నారనుకోండి, మీ మీద లేనిపోయిన కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దాని వలన మీకు మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు, నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు, మరి మీకు ఇంట్లో ఉండవలసిన వాళ్ళు గృహిణీలు వాళ్ళ జాతకం విధానంగా చూసుకుంటే జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అంటే గృహిణీలు అంటే మీ ఇంట్లో ఉండవలసిన స్త్రీలు, మీ ఇంట్లో ఉండవలసిన స్త్రీల నుంచి వాళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఆ సమస్యల్ని వాళ్ళు మానసికమైన ఆందోళన పొందబోతున్నారు. మానసికమైన ఆందోళన వాళ్ళకి రాకోకుండా ఉండాలి అంటే కొంత జాగ్రత్త పడాలి. మీ భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పరిహారము ఓం నమః శివాయ. ఆ ఓం నమః శివాయ మంత్రాన్ని మీరు జపం చేసుకొని మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే, శివుడాజ్ఞ లేనిది సీమైన కుట్టదంటారు. కాబట్టి ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి ఆ శివుడికి మీ చేతుకుంట కొన్ని ఎర్రటి పూలు, దాంతోపాటు ఆయనకి ఇష్టమైన ఆకు, మూడు రకాల ఆకులు ఉంటాయి. ఆ 3 రకాల ఆకులతోని మీరు తప్పకుండా ఆయనకు సంబంధించిన 3 రకాల పూలు, 3 రకాల ఆకులతో పూజా బలం చేసినట్టుగైతే 100% మీకు జయప్రదంగా అవుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా జయప్రదంగా అయ్యే మార్గం ఉంది. కాబట్టి ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీరు తొందరపడి ఎక్కడెక్కడో మీరు నిరాశ చెంది ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని బాధపడుతూ ఉన్నారా, తప్పకుండా మీ ఆరోగ్య సమస్య కానీ, మీ ఇంట్లో ఏ సమస్య అయినా కానీ, భూమి సమస్య అయినా కానీ, లేకపోతే మనకి భూమిలో బంగారం గురించి సమస్య అయినా కానీ, ఎలాంటి సమస్య ఉన్నా కూడా మనం చెప్పగలుగుతాం. కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి, జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి. మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఫోన్లు కాదు, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి, లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుగైతే మీకు మా ఆఫీసు, మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము. అక్కడ పోయారనుకోండి, మీ పని అవుతుంది, సక్సెస్ అవుతుంది, జయప్రదంగా అవుతుంది. అనుకున్న పనులు మీకు విజయవంతం అయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం నమః శివాయ నమః.